హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అఘోరి అఘోర అఘోరాణి, అదిగో రాణి, రాణి కానీ రాణి, అఘోరాణి. అఘోర అంటే జెంట్స్, అఘోరాణి అంటే జెంట్ కానీ లేడీ, లేడీ కానీ జెంట్. రివర్స్ చెప్పడానికి కూడా కొంచెం డిఫికల్టీగా ఉంది. వాళ్ళు ఎందుకు మారారు, జెంట్స్గా పుట్టి మహిళగా మారారు అంటే టెక్నాలజీ. వాళ్ళు ఏదో దేనికోసం ఆశించి ఫైనాన్షియల్గాను, లేదంటే ఎక్కువ లేడీస్నే, అన్ని లేడీస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అన్ని ఉద్యోగాలు కానీ అట్రాక్షన్లో కానీ వాళ్ళకి అన్నీ ఉంటున్నాయి అనే ఫీలింగ్తో కూడా సెక్స్ జెండర్ సెక్స్ మార్చుకొని వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. అతనికి ఏం బాధ ఉందో ఆ అబ్బాయిగా ఉంటే అతను ఏదో డబ్బు ఖర్చు పెట్టుకొని ఎవరో స్పాన్సర్ చేసి ఉంటారు, మేల్గా ఉండి ఫీమేల్గా మారాడు. అది ఎలా నాకు తెలిసి మాట్లాడుతున్నా, తెలిసినంత వరకే నేను చెప్తున్నా. ఎలా ఓన్లీ ఆర్గాన్ ఇన్నర్ సైడ్, స్టమక్ లోపల ఇన్నర్ సైడ్ ఆర్గన్స్ ఏం మార్చిండరు. లైక్ యుట్రస్ అది మార్చిండరు, జస్ట్ వజైనా మాత్రమే మార్చింటారు. తర్వాత బ్రెస్ట్ ఇవి మాత్రమే మార్చింటారు. వాళ్ళకు వచ్చేది సేవింగ్ కంటిన్యూగా వస్తూనే ఉంటారు. ఒకవేళ రాకుండా ఉండాలి అంటే దానికి వాళ్ళు ఏం చేయలేరు. ఎవ్రీడే సేవింగ్ చేసుకుంటారు, ఇది కానీ సేవింగ్ చేసుకుంటారు అమ్మాయిలాగానే ఉండాలని. లేదంటే ఇక్కడ రాకుండా ఉండాలంటే సాల్ట్ సేవింగ్ చేసుకోవాలంటే వాళ్ళ కష్టం కదా, వాళ్ళు సాల్ట్ వాడతారు, ఇక్కడ పూసుకుంటారు సాల్ట్ గడ్డం రాకుండా. అంతే తప్ప ఈ చేంజ్ చేసేటివి ఆ రెండే, బ్రెస్ట్ అండ్ వజైనా. పెనిస్ తీసేసి వజైనా అది కమర్షియల్గా చేయించుకున్నారు వాళ్ళు, అంతే. రియల్ ఒరిజినల్ లేడీకి అయితే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. అన్నీ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది, మన మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. నిజమైన లేడీ కాదు కదా, సృష్టికర్త ఇచ్చినటువంటి జెండర్ కాదు, ట్రాన్స్ జెండర్. వాళ్ళకు ఎట్లా ఫర్టిలిటీ ఉంటుంది, ఎట్లా మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, ఎట్లా పీరియడ్స్ వస్తాయి. ఈ మీడియా వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు. వాళ్ళు పబ్లిసిటీ కావడానికి ఎన్ని క్వశ్చన్లు వేస్తారో ఏమో అసలు అర్థమే కాదు. ఛానల్ రన్ చేసుకోవాలని ఇలాంటివి క్వశ్చన్లు అడుగుతారా? నువ్వు ఎందుకు ఇలా మారావు, నీకు వచ్చిన బాధ ఏంది, ఇంకా నీకు ఏదన్నా నీకున్న బాధ తీసేస్తే నువ్వు ఇట్లా వస్త్ర అదే న్యూడ్ బట్టలు లేకుండా ఉన్నావు కదా, మళ్ళీ వస్త్రాధారణ ధరిస్తావా? నీకు ఏమైనా కష్టం ఉంటే ఆ కష్టం తీరుస్తే దాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నావా? ఎవరి ద్వారా ఏదైనా పదవి కావాలన్నా డబ్బు డిమాండ్ చేస్తున్నావా? అలాంటివి అడగాలి. చూడు, మీ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు చూసావా వాళ్ళని? ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ వయసులో నువ్వు దగ్గరుండి వాళ్ళని చూసుకోవాల్సినటువంటి ఈ వయసులో వాళ్ళని వదిలేసి
నిరాడంబరంగా తిరుగుతున్నావు. దేశ సంచారివే. ఇది అవసరమా? నీకున్న కోరికలు ఏంటో చెప్పు, మేము పెద్దవాళ్ళకి చెప్పి తీరుస్తాం. ఇలాంటి క్వశ్చన్లు వేయాలి. మహానుభావులరా, మీరే మీడియా వాళ్ళు ఎవరైనా దొరికితే చాలు. ఆ హోమ్ మినిస్టర్ అనిత కూడా అంతే. ప్రెస్ వాళ్ళు దొరికితే చాలు ఎక్స్-సీఎం జగన్ను పట్టుకొని నీకు సిగ్గుందా, ఎగ్గుందా, అతను ఇతను అది మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఈ మీడియా వాళ్ళు కూడా ఎవరైనా అమాయకులు దొరికితే చాలు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్లు అడగాలి. ఒక మానసికమైనటువంటి సైకలాజికల్గా వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలి, ఏ విధంగా అడగాలి క్వశ్చన్లు అనేది అన్నీ తెలిసిన వాళ్ళను మీడియా వాళ్ళు సెలెక్ట్ చేసి అలాంటి వాళ్ళని పంపించాలి వాళ్ళ దగ్గరికి. అంతేగాని వాళ్ళకి మీరు స్క్రిప్ట్ రాసిస్తారు, అది వాళ్ళు చదివి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అలా అడగొద్దు కదా. ఎందుకు మా మహిళల మీద ఇంత ఇదిగా? మళ్ళీ అడిగేది కూడా ఒక మహిళనే. అసలు ఆ ఊహ తెలియకముందే అబ్బాయిగా వెళ్ళిపోయి ఎక్కడనో సేవ చేసుకుంటూ ఎవరికో కోరికలు తీరుస్తూ ఎవరికో బానిసగా ఉండి ఎవరో భిక్ష మీద ఎవరో అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ సెక్స్ జెండర్ని మార్చి అతనికి పెట్టించారు. అతనికే అతను ఏం చేసుకోలేదు. అది ఒక్కరి పని కాదు. ఏదో అడగాల్సిన క్వశ్చన్లు మీరు ఉంటాయి. కానీ మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుందా, ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్లు అడగండి. ఎబ్బెట్టిగా సమాజం సిగ్గుపడేటట్టు మీ క్వశ్చన్ వేస్తుంది. ఈ క్వశ్చన్ వేస్తే నువ్వు అడిగే వరకే వాళ్ళు జవాబు చెప్పే వరకే బాగుంటుంది. తర్వాత యంగ్స్టర్ అబ్బాయిలు ఎంత హేళన చేసి నవ్వుకుంటుంటారో తెలుసా మమ్మల్ని, లేడీస్ని. ఆ పదాన్నే వాడకూడదు అసలు. బయటికి అవమానిస్తున్నారు మీరు మీడియా వాళ్ళు మహిళా ఆర్గాన్స్ని, మహిళా వ్యక్తిత్వాన్ని. వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఏదో చేసుకున్నారు, నీ వర్షన్లో నువ్వేదో క్వశ్చన్లు వేయాల్సినవి చాలా ఉన్నాయి, ఉద్ధరించాల్సినవి చాలా ఉన్నాయి. మీడియా వాళ్ళు ఇలాంటి క్వశ్చన్లు వేయకండి. కావాలంటే ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకొని ఈ క్వశ్చన్ అడగండి. అంతేగాని తెలిసి తెలియని వాళ్ళని పంపించి ఇలాంటి క్వశ్చన్లు వేసి సమాజంలో సిగ్గుపడేలా ఎందుకు చేస్తారు మీరు? ఆమెకి ఎట్లా వస్తాయి మెన్స్ట్రువల్ సైకిల్? ఎట్లా వస్తుంది? మగ పుట్టుక కదా, ఆ పుట్టుక మగ, తర్వాత మారింది ఫీమేల్ జెండర్గా. అంతేగాని వాళ్ళకు రావు. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పెట్టి ఏమని చెప్తాడా? ఆయనకు తెలియదు కదా అసలు. ఆయన ఒకవేళ పెళ్ళి చేసుకొని ఒకవేళ ఆ అనుభవం ఉండింటే, అట్లాంటి అనుభవం లేదు కదా అతనికి. అసలు చిన్న వయసులో వెళ్ళిపోయిండు. అవన్నీ సుఖాలు చూసి ఆ సుఖం కోసమే వాళ్ళు ఎవరో చేయించారు అంతే. అలాంటి వాడిని పట్టుకొని పాపం ఆమె కానీ అతను మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుందా? ఆ విలేకరి మీడియాలో ఆ విలేకరి ఎవరో కానీ అడగకమ్మా అలాంటివి. ఆమె కాదు ఎవరు అట్లాంటి క్వశ్చన్లు వేయకండి. హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి ఏ జెండర్ అయితే ఆ జెండర్ వాళ్ళకు తెలుస్తుంది. ఆ జెండర్ని బట్టి మీరు క్వశ్చన్లు వేయండి, బాగుంటుంది. మీకు తెలుసా ఆమె ట్రాన్స్జెండర్ అని తెలిసి కూడా అలాంటి క్వశ్చన్స్ ఎట్లా వేస్తారు? మీరు తప్పు చేస్తున్నారు. అలాంటి తప్పులు చేయకండి.